ఈ అమ్మాయి మరియు అబ్బాయి సముద్రంలో చిక్కుకున్నారు. గత 3 రోజులుగా వారు సముద్రంలో తిరుగుతూ ఏమీ అర్థం కాక అక్కడే ఉండిపోయారు. అప్పుడే అమ్మాయి దూరంగా ఒక ఐలాండ్ కనిపిస్తుంది. ఇద్దరూ చాలా ఉత్సాహంగా ఆ మార్గంలో బోటును నడపడం మొదలు పెడతారు. త్వరలోనే వారు ఆ ఐలాండ్ కి చేరుకుంటారు. బోటును నీటి నుండి బయటకు తీసి ఊపిరి పీల్చుకుంటారు. ఆ తర్వాత ఆ ఐలాండ్ ని అన్వేషించాలని నిర్ణయిస్తారు. వారు తమ వెంట ఫ్లేర్ గన్ను కూడా తీసుకెడతారు. ఈ ఐలాండ్ లో వారికి తాగడానికి నీరు, తినడానికి ఆహారం ఉన్నాయి. అంటే తినడం తాగడం విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఐలాండ్ యొక్క అత్యున్నత కొండ పైకి చేరుకున్నప్పుడు ఐలాండ్ లో ఎవరూ నివసించడం లేదని, ఎలాంటి ప్రమాదం కూడా లేదని వారికి తెలుస్తుంది. కాబట్టి వారు కొన్ని రోజులు ఇక్కడే ఉండాలని నిర్ణయిస్తారు. వర్షం నుండి తప్పించుకోవడానికి కోసం ఒక గుహను వెతుకుతారు. కానీ ఆ ప్రదేశం అంతా గబ్బిలాలు ఉన్నాయి. అందుకే వారు అక్కడి నుండి పారిపోతారు. కానీ బీచ్ కి చేరుకున్నప్పుడు వారి బోటు అక్కడ కనపడదు. ఇప్పుడు వారు ఏదో ఒక విధంగా ఇక్కడ చిక్కుకున్నారు. రాత్రి సమయంలో డేవిడ్ నిప్పు వెలిగిస్తారు. లీచాకు చలి వేస్తుండగా అతను తన జాకెట్ ను ఆమెకు ఇస్తాడు. మరుసటి రోజు ఉదయం లీచా ఇసుకలో ఎమర్జెన్సీ సిగ్నల్ రాస్తోంది. కానీ డేవిడ్ ఆమెతో ఇక్కడ చిక్కుకోవడం అంత చెడ్డ విషయం కాదు. కొందరికి ఇది జీవితంలో ఒకసారి వచ్చే అనుభవం. ఆ తర్వాత అతను తన బట్టలు తీసేసి స్నానం చేయడానికి వెడతాడు. ఆ తర్వాత ఒక కట్టెలతో ఒక గుడిసె కడతారు మరియు లీజాకు కూడా మనం ఈ క్షణాలను ఆనందించాలి, ఎందుకంటే జీవితంలో ఇలాంటి అవకాశం మళ్లీ రాదు అని వివరిస్తాడు. లీజా ఇంకా భయపడుతూనే ఉంది.